వెల్కమ్ టు దేవామృతం కిచెన్. ఈరోజు మనం మ్యాంగో ఫిర్నీ స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా, తీయగా, రుచిగా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఒక చిన్న గ్లాసుడు అర గ్లాసు బియ్యం తీసుకొని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆ పాలు మరిగేలోపు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. సన్నగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మరిగిన పాలల్లో వేసి కదుపుతూ ఉండాలి. గిన్నె అడుగంటకుండా దాన్ని అలా కదుపుతూ ఉండాలి. అలా 4-5 నిమిషాలు అలా దాన్ని ఉడకనివ్వాలి. కదుపుతూ ఉండాలి దాన్ని. ఈలోగా నేను ఒక మామిడి పండును తీసుకున్నాను. అందులో హాఫ్ మామిడి పండును సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఇంకో హాఫ్ మామిడి పండుని గుజ్జులాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిశ్రమం చిక్కబడింది కదా, దాంట్లో కావలసినంత పంచదార వేసి ఒక హాఫ్ కప్పు పంచదార వేసి బాగా కదిలించుకోవాలి. అలా వేసి కదుపుతూ ఉండాలి ఒక 2 నిమిషాలు. రెండు 3 నిమిషాలు మరిగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జు, మామిడి పండు ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇలా ముక్కలుగా తరిగి వేసుకోవడం వల్ల అవి తింటున్నప్పుడు తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా ఉడికిన తర్వాత పైనుంచి బాదం, పిస్తా పప్పు, మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి సన్నగా తరిగి పైనుంచి అలా వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చూడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.